Daily. Taste the Daily. ఏపీలో ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు చంద్రబాబు సర్కార్ శుభవార్త తెలిపింది. 2025-26 సంవత్సరానికి వాహన మిత్ర కింద అక్టోబర్ 1 నుంచి 15,000 ఆర్థిక సహాయం అందించనుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ప్రభుత్వం జారీ చేసింది. బీమా, ఫిట్నెస్ సర్టిఫికేట్, మరమ్మతులు, ఇతర అవసరాల కోసం ఈ సహాయం అందజేస్తోంది. అయితే సొంత వాహనం కలిగి దాన్ని నడిపే డ్రైవర్లకు మాత్రమే ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఏపీలో ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు చంద్రబాబు సర్కార్ శుభవార్త తెలిపింది. 2025-26 సంవత్సరానికి వాహన మిత్ర కింద అక్టోబర్ 1 నుండి 15,000 ఆర్థిక సహాయం అందించనుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ప్రభుత్వం జారీ చేసింది. బీమా, ఫిట్నెస్ సర్టిఫికేట్, మరమ్మతులు, ఇతర అవసరాల కోసం ఈ సహాయం అందజేస్తోంది. అయితే సొంత వాహనం కలిగి దాన్ని నడిపే డ్రైవర్లకు మాత్రమే ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్. స్పందన, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి సంబంధించి ప్రజల కోసం మరొక వినూత్న ఆ కార్యక్రమాన్ని తీసుకుని పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మహిళలకి ఉచిత బస్సు ఏర్పాటు చేశారు. మహిళలకి ఉచిత బస్సు ఏర్పాటు చేసిన రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు కొంతమేర నిరసన కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. వినూత్న రీతిలో శాంతియుతంగా ఏదైతే తమ పొట్టకూట కొట్టద్దని తాము ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నామని తమను కూడా ఆదరించాలంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు ఎక్కి మరి పురుషులు మహిళల్ని వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఆటో డ్రైవర్లు మొత్తం కూడా. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ మేరకు కూడా తాను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆదుకుంటానని హామీ ఇచ్చిన నేపథ్యంలోనే మరొకసారి ఆ మాట నిలబెట్టుకున్న పరిస్థితి ఉంది. ఆటో డ్రైవర్లకి ఇది ఒక ఆనందకరమైన ఆ కబురని చెప్పుకోవాలి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆటో డ్రైవర్లందరికీ 15,000 రూపాయలు వాహన మిత్ర ద్వారా అందించేందుకు పూర్తి ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి అధికారులు అయితే కసరత్తు కూడా మొదలు పెట్టిన పరిస్థితి ఉంది. ఆ దసరాకి దీన్ని కానుకగా అందజేయాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించిన పరిస్థితి ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆటో డ్రైవర్లకు సంబంధించి పథకాన్ని ప్రవేశపెట్టారన్న క్షణం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లందరూ కూడా చంద్రబాబు నాయుడు ఫోటోకి పాలాభిషేకం చేయడం, చంద్రబాబు నాయుడిని కొనియాడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి ఇదొక వరంలాగా ఆ చంద్రబాబు నాయుడుకి చూస్తున్న పరిస్థితి అయింది. అయితే ఏప్రిల్ 1 నుంచి వాహన మిత్ర పథకం అమలు చేయాలని కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే అధికారులను ఆదేశించిన పరిస్థితి ఉంది. దరఖాస్తులు స్వీకరించటం, వారిలో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి వాహన మిత్ర ఆ పథకం అమలు చేసే విధానం, విధి విధానాలు మొత్తం కూడా ఏప్రిల్ నాటికి పూర్తయ్యే వారికి అందజేయాలని కూడా చంద్రబాబు నాయుడు ఆదేశించిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి ఇదొక శుభవార్త అని చెప్పుకోవచ్చు. వీరి ముగ్గురికి కూడా ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లందరికీ కూడా చంద్రబాబు నాయుడు సర్కార్ ఈ యొక్క శుభవార్త తెలిపిన పరిస్థితి ఉంది. 2025-26 సంవత్సరానికి వాహన మిత్ర కింద అక్టోబర్ 1న 15,000 రూపాయల ఆర్థిక సహాయం అయితే అందించనున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు, దిశానిర్దేశం చేసినారు. అలాగే బీమా, ఫిట్నెస్ సర్టిఫికేట్, మరమ్మతులు, ఇతర అవసరాల కోసం ఈ యొక్క 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు కూడా చెప్పారు. ముఖ్యంగా సొంత వాహనం కలిగి ఉండి దాన్ని నడిపే డ్రైవర్లకు మాత్రమే ప్రభుత్వం ఈ యొక్క పథకం అమలు చేయనున్న పరిస్థితి అయితే ఉంది. దరఖాస్తుదారులకి ఆంధ్రప్రదేశ్ లో జారీ చేసిన ఆటో రిక్షా గాని, లైట్ మోటార్ వాహనాన్ని గాని,
నడపటానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని, ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క పథకం అమలవుతుందని కూడా తెలిపిన పరిస్థితి. ముఖ్యంగా వాహనం ఆంధ్రప్రదేశ్ లో రిజిస్టర్ అయి ఉండాలి. అలాగే మోటార్ క్యాబ్, మ్యాక్స్ క్యాబులు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఫిట్నెస్ వంటి సర్టిఫికేట్లు పూర్తి స్థాయిలో సచివాలయ అధికారులకి సమర్పించిన తర్వాతే వీరి యొక్క వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుందని కూడా ఆ ప్రభుత్వ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆటో రిక్షా విషయంలో ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోయినా 2025-26 సంవత్సరానికి అనుమతిస్తారని, 1 నెలలోపు ఆ సర్టిఫికేట్ అర్హత పొంది అందజేయాలని కూడా ప్రభుత్వ అధికారులు సూచిస్తున్న పరిస్థితిని. ప్యాసింజర్ ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ యజమానులకి ఈ యొక్క పథకం వర్తిస్తుంది. అలాగే దారిద్ర్య రేఖకి దిగువన ఉన్నవారు, అంటే రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి. రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ యొక్క పథకం వర్తించేలాగా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. దరఖాస్తుదారుడు లేదా ఆ కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగిగా గాని, ప్రభుత్వ పెన్షనర్ గా గాని ఉంటే అనర్హులుగా పేర్కొన్నారు. అలాగే పారిశుద్ధ కార్మికుల ఆ కుటుంబాలకు మినహాయింపు దీంట్లో ఇవ్వటం ఒకంత ఆనందపడేంతో, కార్మికుల కుటుంబాల్లో ఎవరున్నా సరే వాళ్ళ కుటుంబంలో ఆటో డ్రైవర్లు కనుక సొంత వాహనం కనుకుంటే వారికి యొక్క వాహన మిత్ర పథకం అందుతున్నట్టు కూడా. అలాగే ఇంటి విద్యుత్ వినియోగం నెలకి 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలని, దరఖాస్తు తేదీకి ముందు 12 నెలల సగటున కూడా లెక్కిస్తారన్నారు. ఇంటి ఆ కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటితే వారికి యొక్క వాహన మిత్ర పథకం అందజేయమని కూడా అధికారులకి జారీ చేసిన జీవోలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అలాగే మాగాణి అయితే 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాల లోపు ఉండాలని, మాగాణి మెట్ట కలిపి 10 ఎకరాల లోపు ఉండే విధంగా కూడా ఉండే వారికి ఈ పథకం వర్తించేటట్టు అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాస వాణిజ్యం నిర్మాణం ఉండకూడదని కూడా అధికారులు సూచించిన పరిస్థితి ఉంది. ఈ నెల 15 నాటికి వాహనాల జాబితా, రిజిస్ట్రేషన్ నెంబరు, యజమాని పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ తో కూడిన వివరాలు ఆ ప్రభుత్వం GSWకి అందజేస్తున్నట్లు కూడా ఆ అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది, జీవోలో పేర్కొన్న పరిస్థితి ఉంది. తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా 2023, 2024 ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారుల వివరాలను ఆ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ యొక్క పథకానికి విశ్లేషణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయాల విభాగం GSWSD ఈ నెల 17 నాటికి దరఖాస్తుల స్వీకరణకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ కు మొత్తం సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నెల 17 నుంచి ఈ యొక్క అర్హత పొందేందుకు కూడా దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించింది ప్రభుత్వం. అయితే కొత్త లబ్ధిదారులు మాత్రం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 19 వరకు అవకాశం కల్పించారు. ఈ నెల 22 నాటికి సచివాలయం, మండల, జిల్లా స్థాయి క్షేత్ర పరిశీలన మొత్తం కూడా పూర్తి చేస్తున్నారు అధికారులు. అలాగే తుది జాబితా ఈ నెల 24కి పూర్తి చేసే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ప్రభుత్వ జీవో ప్రకారం ఈ నెల 20 నాటికి తుది జాబితా సిద్ధం చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించిన పరిస్థితి ఉంది. ఈ మొత్తం ఆర్థిక సహాయాన్ని చంద్రబాబు నాయుడు అక్టోబర్ 1వ తారీఖున దసరా నేపథ్యంలో బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారని కూడా ప్రభుత్వ జీవో పేర్కొన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఆటో డ్రైవర్లు పండగ చేసుకుని పండగ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేష్.